హాయ్ అండి. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ తెలుగు చదువుకుందాం. అదే టెట్ కోసం. ప్రీవియస్ క్లాస్లో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ తెలుగు కంప్లీట్ అయిపోయింది. నౌ సిక్స్త్ క్లాస్ది. ఇది ఏంటంటే ఎస్&ఎస్ పబ్లికేషన్ బుక్. ఇది బాగుంది. పబ్లికేషన్స్ మనం బుక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ మొత్తం లెసన్ వైజ్గా ఇచ్చారు. బాగుంది. షార్ట్ టైంలో మనం లెసన్ మొత్తం రీడ్ చేసే కన్నా ఇందులో ఈ బుక్ రీడ్ చేస్తే సరిపోతుంది. బుక్ చదవాల్సిన అవసరం లేదు. అకాడమిక్ బుక్స్ లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఉంటే అది ఫాలో అయిపోండి. లేని వాళ్ళు, కొనాలనుకునే వాళ్ళు మాత్రం పబ్లికేషన్ బుక్స్ మాత్రం కొనుక్కోండి. బాగున్నాయి, అన్ని సబ్జెక్ట్స్ బాగున్నాయి అన్నట్టు. సో సిక్స్త్ క్లాస్ చూద్దాం. ఫస్ట్ లెసన్ అభినందన. లెసన్ నేమ్ అభినందన. కవి శేషం లక్ష్మీనారాయణ. ఇతివృత్తం దేశభక్తి శ్రమ గౌరవం. ప్రక్రియ గేయం. ఇవి ఖచ్చితంగా అడుగుతున్నారు, ఇతివృత్తం ప్రక్రియ. సో ఇవి నేర్చుకోవాలి కంపల్సరీ. స్నేహబంధం, పరవస్తు చిన్నయసూరి, నైతిక విలువలు, కథ. ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ కథ. వర్షం పల్లా దుర్గయ్య, ప్రకృతి చిత్రణ, ఖండకావ్యం. నెక్స్ట్ లేఖ, ఇది కవి లేదు, చరిత్ర సంస్కృతి, లేఖ యాత్ర. శతక సుధ, దీంట్లో కవులందరూ ఉన్నారు. బద్దెన దూర్జటి, పక్కి వెంకట నరసింహ కవి, ఏనుగు లక్ష్మణ కవి, శిరసినహల్ కృష్ణమాచార్యులు, సూరోజు బాల నరసింహాచారి, డాక్టర్ టి.వి. నారాయణ. సో ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు, ప్రక్రియ శతకం. నెక్స్ట్ పోతన బాల్యం, డాక్టర్ వానమాములై వరదాచార్యులు, పిల్లల ఆసక్తులు, కావ్యం. ఉడత సాయం గోన బుద్ధారెడ్డి, ప్రక్రియ ఇతివృత్తం సహకారం, ప్రక్రియ ద్విపద. చెరువు కవి లేదు, ఇతివృత్తం సంస్కృతి పర్యావరణం, స్వాగతం. నెక్స్ట్ చీమల బారు, పొట్లపల్లి రామారావు. పొట్లకాయకు చీమలు పట్టినాయి, అలా గుర్తుంచుకోండి కోడ్. పొట్లకాయకు చీమలు పట్టినాయి. వ్యక్తిత్వ వికాసం, వచన కవిత. బాలనాగమ్మ సాహసం, జానపద కథ. పల్లెటూరు పిల్లగాడు, సుద్దాల హనుమంతు, మానవీయ విలువలు, బాలకార్మికులు, పాట. కాపాడుకుందాం, పర్యావరణం, సంభాషణ. పల్లెటూరు పిల్లగాడు, పల్లెటూరులో అందరూ శుద్ధతో ముగ్గేస్తారు, అలా గుర్తుంచుకోండి. పల్లెటూరు పిల్లగాడ, సుద్దాల హనుమంతు. ఓకే. ఇది ఉడతకి బుద్ధి ఎక్కువ, అలా గుర్తుంచుకోండి. ఉడత సాయం గోన బుద్ధారెడ్డి, ఉడతకి బుద్ధి ఎక్కువ, లేకపోతే ఉడతకి బుద్ధి లేదు, అలా గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ లెసన్ అభినందన. కవి నేమ్ వచ్చేసి శేషం లక్ష్మీనారాయణాచార్యులు. జననం ఈ డేట్ ఏం అడగట్లేదు, సో మనం మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే చదువుకోండి. నెక్స్ట్ జన్మస్థలం కరీంనగర్ జిల్లా నగునూరు. ఇది అడుగుతున్నారండి, జన్మస్థలం లాస్ట్ డేట్లో అడిగారు. కరీంనగర్ జిల్లా నగునూరు. తల్లిదండ్రుల నేమ్ కూడా అడుగుతున్నారు. కనకమ్మ నరహరిస్వామి. తల్లిదండ్రులు కనకమ్మ నరహరిస్వామి. వృత్తి తెలుగు భాషోపాధ్యాయుడు. ప్రక్రియ, ఈ లెసన్ ప్రక్రియ గేయం. ఈ లెసన్ మనకి స్వరభారతి అనే గేయ సంకలనం నుంచి తీసుకోబడింది. ఇక్కడ నాకు బుక్ ఇది పేపర్ చినిగిపోయింది, సో నేను ఇక్కడ టెక్స్ట్ బుక్లో చూపిస్తాను. సో శేషం లక్ష్మీనారాయణ ఇంతే, ఇది చెప్తున్నాం కదా ఇప్పుడు. స్వతంత్రి, ఇది చూడండి. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. ఏ పత్రిక? స్రవంతి. గుర్తుంచుకోండి. ఈయనెవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య. శేషం ఎస్ కదా, స్రవంతి ఎస్, అలా గుర్తుంచుకోండి. కరీంనగర్ జిల్లాలోని నగునూరు. లక్ష్మీనారాయణ, నారాయణ ఎన్ వస్తుంది కదా, సో నగునూరు ఎన్, అలా గుర్తుంచుకోండి. ఏదైనా కానీ చదివేటప్పుడు కోడ్ లాగా మనం చదివితే మనకి ఈజీగా గుర్తుంటుంది అన్నట్టు. సో అంతే. లెసన్ ఏం చదవాల్సిన అవసరం లేదు, టైం ఉంటే చదువుకోండి. ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్ వ్యాకరణం ఇక్కడ మళ్ళీ బుక్లోనే చెప్తున్నా. పబ్లికేషన్లో వ్యాకరణ అంశాలు. ఇక్కడ పైన లెసన్ ఉంది, అది జనిపోయింది, అది చదవని అవసరం లేదు. నెక్స్ట్ ఆ ఈ వంటి వర్ణాలను అచ్చులు అంటారు. అచ్చులు, హల్లులు. ద్విత్వాక్షరం. ఒక హల్లుకు అదే హల్లు
చెందిన ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటాం. కాకి కా ఒత్తే, గాకి గా ఒత్తే అలా ఒకదానికి అదే ఒత్తు వస్తే అది ద్విత్వాక్షరం ఒక హల్లుకు. నెక్స్ట్ సంయుక్తాక్షరం. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం. ఫర్ ఎగ్జాంపుల్ కాకి మా ఒత్తు, సాకి కా ఒత్తు అట్లా ఒక హల్లుకు ఇంకొక ఒత్తు వస్తే సంయుక్తాక్షరం. ఒక హల్లుకు అదే ఒత్తు వస్తే ద్విత్వాక్షరం. సంశ్లేషాక్షరం. ఒక హల్లుకు ఒకటి కన్నా ఎక్కువ 2, 3 అట్లా 2, 3 ఒత్తులు వస్తే వేరే ఒత్తులు వస్తే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. ఒకటి కన్నా ఎక్కువ ఒత్తులు వస్తే సంశ్లేషాక్షరం. ఓకే, ఈ లెసన్లో ఉన్న అర్థాలు: రుద్దిరం అంటే రక్తం, పసిడి బంగారం, హలికులు అంటే రైతులు, స్వేదం అంటే చెమట. పర్యాయ పదాలు ఈ లెసన్లో పర్యాయ పదాలు: రైతు, కర్షకుడు, హాలికుడు. రైతు అంటే కర్షకుడు, హాలికుడు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ లెసన్. ఇక్కడ పేపర్ తినిపోయింది, ఇంకా బుక్లో ఉన్నాయని చూద్దాం. గ్రామర్, అచ్చులు, హల్లులు, ద్విత్వాక్షరం. నెక్స్ట్ ఇలా ఇక్కడ చూడండి, ఈ విధంగా కూడా అడుగుతున్నారు ఎగ్జామ్లో. ఇప్పుడు చూడండి, సంయుక్త ద్విత్వాక్షరం ధ్వనులను విడదీసి రాయడం. ఇప్పుడు పద్మ ఉందిగా, సంయుక్తాక్షరం దీంట్లో సంయుక్తాక్షరం ఏది? దాకి మావత్తు వచ్చింది కాబట్టి ధ్మ అనేది సంయుక్తాక్షరం. సో దీన్ని విడదీసి రాయమన్నారు. మనం పలికే దాన్ని బట్టి విడదీయాలి. ఫస్ట్ ద అంటున్నాం, తర్వాత దుమ్ అంటున్నాం, తర్వాత ఆ అంటున్నాం, దుమ్ అలా ధ్మ అవుతుంది. 3 ధ్వనులు ఉన్నాయి దీంట్లో. ఇట్లా మనకి ఇస్తారు. తండి, తాకి తావత్తు అంటే ఇదేం అక్షరం? ద్విత్వాక్షరం. సో ద్విత్వాక్షరం ఇలా విడదీయడం అడుగుతున్నారు. నెక్స్ట్ కవర్గం, చవర్గం ఇవి తెలుసు కదా. హల్లులు కింద, అచ్చుల కన్నా కింద ఉన్నాయి హల్లులు మనం ఒక్కొక్క లైన్ ఇలా లైన్ టు లైన్ ఇలా రాయాలి మొత్తం. కక్క, గగ్గ, ఇని, తర్వాత చచ్చ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొద్దు, ఇలానే రాయాలి. మనకి ఇక్కడ స్టార్టింగ్లో క, చ, ట, త, ప ఇవి రావాలి. ఇవి వర్గాలు అన్నట్టు. కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. ఓకేనా. నెక్స్ట్ స్నేహబంధం లెసన్. స్నేహబంధం లెసన్ ఎవరు? పరవస్తు చిన్నయ సూరి. ఇతివృత్తం, నైతిక విలువలు, ప్రక్రియ, కథ. ఓకే, సో ఈయన తల్లిదండ్రులు శ్రీనివాసాంబ, వెంకట రంగాచార్యులు. చిన్నయ సూరి, శ్రీనివాసాంబ అలా గుర్తుంచుకోండి. శ్రీనివాసాంబ, వెంకట రంగాచార్యులు. చిన్నయలో చీ ఉంది కదా, వెంకట రంగాచార్యులు, చార్యులు అలా గుర్తుంచుకోండి. జన్మస్థలం శ్రీ పెరంబదూరు, తమిళనాడు అన్నట్టు. ఈయన చిన్నయ సూరి తమిళనాడు, శ్రీ పెరంబదూరు. రచనలు బాల వ్యాకరణం, నీతి చంద్రిక. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అక్షర గుచ్ఛము, ఆంధ్ర శబ్ద చింతామణి ఇవన్నీ కూడా ఆయన రచనలు. బిరుదులు, ఈయనకి చిన్నయ్య సూరి కదా, సూరి అనే బిరుదు ఉందన్నట్టు. నెక్స్ట్ విశేషాలు: నీతి చంద్రికకు మూలం విష్ణు శర్మ పంచతంత్రం. పత్రిక, ఈయన పత్రిక సుజన రంజని. చిన్నయ్య సూరి, ఆయన బిరుదు సూరి, సుజన రంజని అలా గుర్తుంచుకోండి. సో ఇది ప్రక్రియ వచ్చేసి కథ. ఈ లెసన్లో మనకి కాకి, ఎలుక, తాబేలు, జింక ఈ క్యారెక్టర్స్ ఉన్నారనమాట. సో కాకి పేరు లఘుపతనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు మంతరకం, జింక చిత్రాంగుడు. ఇవి నేమ్స్ ఒకటి గుర్తుంచుకోండి. నేమ్స్ అడిగే చాయిస్ ఉంది. ఇంకా లెసన్లో ఎవరు ఏం మాట్లాడుకున్నారు అదేం అవసరం లేదు, జస్ట్ నేమ్స్. కాకి లఘుపతనకం, తాగేలు మంతరకం, ఎలుక హిరణ్యకం, జింక చిత్రాంగుడు. ఇతివృత్తం ఏంటి? నైతిక విలువలు కదా. సో నెక్స్ట్ దీంట్లో అర్థాలు వచ్చేసి మనకి చెలిమి అంటే స్నేహం, కూర్మ అంటే తాబేలు, కొలను సరస్సు, అపాయకరం ప్రమాదం, కన్నం అంటే రంధ్రం. నెక్స్ట్ ఇక్కడ భాషాంశాలు వచ్చేసి హస్వాలు ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అచ్చులను హస్వాలు అంటారు. అవి మనకి అచ్చులలో ఫస్ట్ లెటర్స్ ఆ, ఈ,
ఉ రు ఏ ఓ ఒకే మాత్ర కాలంలో మనం అంటే కనురెప్పపాటు కాలం అనమాట. సో దీన్ని హ్రస్వాలు అంటారు. సెకండ్ లెటర్స్ ఉంటాయి కదా, ఆ ఈ ఊ అవి దీర్ఘాలు, వాటిని దీర్ఘాలు అంటాం. ఇవి 2 మాత్ర కాలంలో ఉచ్చరించబడతాయి. ఓకే. నెక్స్ట్ కచ్చట ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, క చ ట త ప ఇవి పర్షాలు, ఫస్ట్ లెటర్స్ అనమాట. ఇవి పర్షాలు. గజడ దబ ఇవి సరళాలు, వీటిని సరళాలు అంటారు. కచ్చట తప్పని పర్షాలు, గజడ దబని సరళాలు అంటారు. నెక్స్ట్ సెకండ్ లెటర్స్ ఉంటాయి కదా, ఖ ఘ చ జ ఇవన్నీ కూడా మహాప్రాణాక్షరాలు. సెకండ్ లెటర్స్ మహాప్రాణాక్షరాలు. జట ఉంటుంది కదా ఇక్కడ కింద, జట ఉన్న అక్షరాలు మహాప్రాణాక్షరాలు. ఇని ఇన్య అన నా మా ఇప్పుడు వర్గం మనం కవర్గం చవర్గం ఇలా సీక్వెన్స్గా రాసినప్పుడు ఇక్కడ లాస్ట్కి వస్తాయి కదా, అవి అనునాసికాలు. ఓకే. నెక్స్ట్ యా రా లా వా ఇవి అంతస్తాలు. శేష సాహ ఊష్మాలు అంటారు వీటిని. ఇది అడిగారు ఒకసారి, ఈ 2 అడిగారు ఒకసారి. శేష సాహ ఊష్మాలు, యా రా లా వా అంతస్తాలు. ఓకే. ఇవి లాస్ట్లో ఉండేటి అనునాసికాలు. జట ఉన్న పదాలు మహాప్రాణులు. ఫస్ట్ లెటర్స్ పరుషాలు. నెక్స్ట్ దాని పక్క గజడ దెబ్బ సరళాలు. ఓకే. నెక్స్ట్ రౌతి, బండిరా అక్షరం ఉంటుంది కదా, మనం రౌతి అంటారు కొంతమంది, అప్పట్లో బండిరా అని కూడా అంటారు దాన్ని. అక్షరాన్ని ఆధునిక వ్యవహార భాషల నుంచి ఇప్పుడు ఉపయోగించడం లేదు, దీనికి బదులుగా రానే వాడుతున్నారు. అప్పుడు యూజ్ చేసేవారు కానీ ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఇది బండిరా. ఓకే. నెక్స్ట్ ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు కూడా 3 ఉంటాయి. అవేంటి అంటే 0 అరసున్న విసర్గ. 0 అరసున్న విసర్గ. ఓకే. అరసున్నాని ఎక్కువగా గ్రాంథిక భాషలో యూజ్ చేస్తారు. అరసున్నాని గ్రాంథిక భాష, దట్ మీన్స్ పోయమ్స్, పద్యాలు ఉంటాయి కదా, దాంట్లో యూజ్ చేస్తారనమాట. సో విసర్గ సంస్కృతి పదాలను మాత్రమే చేరుస్తుంది. మనం ఎక్కువ సున్నానే వాడుతాం. ఓకే. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న పర్యాయ పదాలు ఏంటి? కన్నం అంటే రంధ్రం, బిలం, కలుగు, విపరం వివరం. కన్నం అంటే వివరం, కలుగు, బిలం, రంధ్రం. కొలను సరస్సు, చెరువు. స్నేహం సఖ్యం, నేయం. నెక్స్ట్ ప్రకృతి వికృతులు ఈ లెసన్లో ఉన్నవి. అటవీ అడవి, స్నేహం నేయం, రాత్రి రాత్రి, ఆకాశం ఆకాశం, సహాయం సాయం. ఓకే. నెక్స్ట్ లెసన్, థర్డ్ లెసన్ వర్షం. ఈ లెసన్ ఇతివృత్తం ప్రకృతి చిత్రణ, ప్రక్రియ ఖండకావ్యం. సో ఈ లెసన్ కవి ఎవరు అంటే డాక్టర్ పల్లా దుర్గయ్య. పల్లెటూరులో వర్షం ఎక్కువ పడుతుంది, అలా గుర్తుంచుకోండి. వర్షం లెసన్ పల్లా దుర్గయ్య. పల్లెటూర్లలో వర్షం ఎక్కువ పడుతుంది. సో జననం అవసరం లేదు. జన్మస్థలం వరంగల్ జిల్లా మడికొండ. ఈయనది పల్లా దుర్గయ్య, వరంగల్ జిల్లా మడికొండ. ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లా. పల్లా దుర్గయ్య వరంగల్ జిల్లా మడికొండ. కొండలలో కూడా పల్లెటూర్లలో వర్షం పడుతుంది, కొండ మీద ఎక్కువగా పడుతుంది వర్షం, అలా గుర్తుంచుకోండి. కొండ మీద ఎక్కువ వర్షం పడుతుంది. పల్లా దుర్గయ్య వర్షం లెసన్. పల్లా దుర్గయ్యది మడికొండ, వరంగల్ జిల్లాలోని మడికొండ గ్రామం, అలా గుర్తుంచుకోండి. తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి. నరసమ్మ పాపయ్య శాస్త్రి. పాకి ముందు నా వస్తుంది నరసమ్మ, మళ్ళీ పల్లా దుర్గయ్య కాబట్టి పాపయ్య శాస్త్రి, అలా గుర్తుంచుకోండి. మా అమ్మ పేరు నరసమ్మ, పాకి ముందు మనకి ఏ లెటర్ నా కదా, సో నరసమ్మ పాపయ్య శాస్త్రి. రచనలు పాలవెల్లి గంగిరెద్దు. ఇది అడిగారు ఇంతకుముందు కూడా. ఖండకావ్యం పాలవెల్లి అనేది ఖండకావ్యం, గంగిరెద్దు అనేది అధిక్షేప కావ్యం. సో పాలవెల్లిలో గంగిరెద్దు నడుస్తుంది, అలా కోడు. పాలవెల్లిలో గంగిరెద్దు తిరుగుతుంది, అలా గుర్తుంచుకోడు, కోడ్ అది. సో నెక్స్ట్ ఈయన పరిశోధన గ్రంథం తద్వికాసం. ఓకే. నెక్స్ట్ ప్రక్రియ శైలి తెలంగాణ పదజాలం, సున్నితమైన హాస్యం. పల్లా దుర్గయ్య తెలంగాణ పదజాలం, అది ఆయన శైలి. నెక్స్ట్ పాఠ్యాంశ విశేషాలు. ఇతివృత్తం ప్రక్రియ చిత్రణ. వర్షం అనే పాఠ్యాంశంకు మూలం పాలవెల్లి అనే ఖండకావ్యం. మూలం ఏంటి అంటే పాలవెల్లి అనే ఖండకావ్యం, ఇది గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ ఈ పాఠం కవి నేలను రామచిలుకతో పోల్చాడు, ఇది గుర్తుంచుకోండి. ఈ లెసన్లో కవి నేలను ఎవరితో పోల్చాడు అంటే రామచిలుకతో. నెక్స్ట్
ఈ లెసన్‌లో జాతీయాలు ఉన్నాయి. సో, చూద్దాం. మీసాలు దువ్వు అనే జాతీయానికి అర్థం గర్వించు. మీసాలు దువ్వు జాతీయం, దానికి మీనింగ్ గర్వించు. నడుం కట్టు ఇది జాతీయం, దానికి మీనింగ్ పూనుకొను. వానదేవుడు ఉన్నత సౌధాల మీద దాడి చేయడం కుదరక ఎవరి మీద దాడి చేశాడు? గుడిసెల పైన. ఓకే. వర్షం పాఠంలో చీకటిలో శరీరాలను శత్రువులకు అప్పజెప్పి నిద్రపోయిన వారెవరు? దరిద్రులు. ఇదొకసారి అడిగారు. ఇది కూడా ఉన్నత సౌధ గోపురపు టుయ్యల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషప్తిని అంటే నిద్ర, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారనమాట. ఇది పోయం. సో సౌధం అంటే భవనం, సౌధం అంటే భవనం. నెక్స్ట్ ఇక్కడ మనకి భాషాంశాలు ఉన్నాయి చూడండి. సో పులింగాలు, స్త్రీలింగాలు, నపుంసకలింగాలు. పులింగాలు అంటే ఏంటి? పురుషులకు సంబంధించి పురుషవాచకాలు పులింగాలు, స్త్రీలింగాలు స్త్రీవాచకాలు. సో మనకి పులింగాలని మహద్వాచకాలు అని కూడా అంటాం, స్త్రీలింగాలని మహాతివాచకాలు అంటాం. సో మహద్వాచకాలు మహాతివాచకాలు. నపుంసకలింగాలు క్లీబ సమాలు అంటాం. దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, తిర్యక్కులు, జడములు. కదలలేనివి నపుంసకలింగము అంటే కదలలేనివన్నిటిని జడములు అంటాం. తిర్యక్కులు అంటే పశుపక్షాలు ఉంటాయి కదా, పిల్లి, ఎలుక, చెట్టు, ఇవన్నీ కూడా తిర్యక్కులు. సో అర్థాలు: తాపడం అంటే బంగారంతో పూత పోయడం. కృషికులు అంటే రైతులు. పయ్యేర గాలి, వడిగా అంటే వేగంగా. అలయించకు అంటే బాధ పెట్టకు. పర్యాయ పదాలు: సముద్రం, ఉదది, పయోది. నింగి అంబరం, ఆకాశం. భూమి, పుడమి, పృథ్వీ. నెక్స్ట్ ఇక్కడ సందులు ఉన్నాయి. మహోదది, మహా ప్లస్ ఉదది గుణసంధి. సో ఇంకో అత్వసంధి, ఉత్వసంధి నెక్స్ట్ గ్రామర్లో చదువుకుందాం మనం. సో ఆల్రెడీ వచ్చే ఉంటుంది కదా, మళ్ళీ మనం గ్రామర్లో చూద్దాం సందుల గురించి. నెక్స్ట్ లెసన్ లేఖ, 4th లెసన్ లేఖ. ఇతివృత్తం ఏంటి? ఇతివృత్తం చరిత్ర, సంస్కృతి. చరిత్ర, సంస్కృతి. ఇది ప్రక్రియ లేఖ. ఓకేనా? సో ఈ లేఖ ఎవరికి రాసిరు? సో లేఖ శైలజ అనే అమ్మాయి లలితకు రాసింది. శైలజది వేముల ఊరు, లలితది రంగాపురం. ఓకేనా? శైలజ లలితకు రాసింది అంటే ఆమె చూసిన ప్రదేశాల గురించి లేఖ రాసింది అన్నమాట. సో ఏమేం రాసిందో చూద్దాం. లేఖ పాఠంలో ప్రస్తావించబడిన దర్శనీయ స్థలాలు ఏంటి అంటే నాగార్జున సాగర్, వరంగల్, హైదరాబాద్. ఈ 3. నాగార్జున సాగర్, వరంగల్, హైదరాబాద్. నాగార్జున కొండపైన విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వారెవరు అంటే ఆచార్య నాగార్జునుడు. స్వయంభూ దేవాలయం, కుష్ మహల్, నాట్య మండలం ఎక్కడ ఉన్నాయి? వరంగల్ కోటలో. స్వయంభూ దేవాలయం, కుష్ మహల్, వరంగల్ కోట. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోని శిలాతోరణం ఎక్కడి నుండి గ్రహించారు అంటే వరంగల్లు. ఇత్తడి కళాఖండాల తయారీకి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం పెంబర్తి. రామప్ప దేవాలయాన్ని కట్టించిన వారు గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు. రామప్ప, రేచర్ల అలా గుర్తుంచుకోండి. రామప్ప, రేచర్ల. తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించడానికి కారణమైన జీనవల్లభుని శాసనంలోని పద్యాలు కంద పద్యాలు. ఏం పద్యాలు? కంద పద్యాలు. సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం. సింగరేణి మీన్స్ బొగ్గు. సింగరేణి అంటే బొగ్గు. శాతవాహనుల రాజధాని కోటిలింగాల. శాతవాహనుల వంశపు తొలి రాజు శ్రీముఖుడు. ఇవి గుర్తుంచుకోండి. శాతవాహనుల తొలి రాజు శ్రీముఖుడు, రాజధాని కోటిలింగాల. ఓకేనా? కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా కట్టించిన చారిత్రక కట్టడమే చార్మినార్. చార్మినార్ దేనికి గుర్తుగా కట్టించారు అంటే ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా. ఓకే. 1750 ప్రాంతంలో పెదసోమ భూపాలుడు కట్టించిన మట్టి కోట ఎక్కడ ఉంది? గద్వాల్, జోగులాంబ జిల్లా. కోట లోపల చెన్నకేశవ స్వామి గుడి ఉంది. అష్టదిగ్గజ కవులను పోషించిన గద్వాల సంస్థానాధీశుడు చినసోమ భూపాలుడు.
పిల్లల మర్రి ఎక్కడుంది? పాలమూరు జిల్లాలో ఉంది. ఇది ఒకసారి అడిగారు టెట్‌లో. పిల్లల మర్రి పాలమూరు జిల్లాలో ఉంది. ఓకేనా? పా ఇంకా పాలరాతితో వెంకటేశ్వర స్వామి గుడి బిర్లా మందిర్‌లో ఉందంట. ఇక్కడ నేను రాసుకున్నాను. పాలరాతితో వెంకటేశ్వర స్వామి గుడి బిర్లా మందిర్‌లో ఉంది. హుస్సేన్ సాగర్‌లో బుద్ధుని విగ్రహం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ రామప్ప దేవాలయాన్ని గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు కట్టించాడు. ప్రాచీన తెలంగాణ కవి జీనవల్లభుడు రచించిన తొలి కంద పద్యాలు గల కుర్క్యాల శాసనం కరీంనగర్ జిల్లాలోని బొమ్మలగుట్టలో లభించిందని ప్రతీతి. ఇది గుర్తుంచుకోండి. జీనవల్లభుడు రచించిన కంద పద్యాలలో గల కుర్క్యాల శాసనం కరీంనగర్ బొమ్మలగుట్ట ఆ ప్రాంతంలో లభించింది. నెక్స్ట్ ఇది లెసన్. నెక్స్ట్ ఇక్కడ భాషాంశాలు. డూమోవులో ప్రథమ విభక్తులు నేర్చుకోవాలి కంపల్సరీ. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడాన్ని ఇలా డెఫినేషన్ కూడా అడుగుతున్నారు. ఒకసారి సంధి గురించి కూడా అడిగారు. పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. డూమోవులో ప్రథమ విభక్తి, నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి, కిన్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి, అందున్నన్ సప్తమి విభక్తి, ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఓకే. అని వస్తుంది కదా, అని వచ్చేదాన్ని ధృతము అంటారు. అని వస్తేనే ధృతము అంటారు. అర్థాలు: గుడి అంటే దేవాలయం, ఆనందం సంతోషం, సందర్శించుట చూచుట, ఆనవాలు గుర్తులు జ్ఞాపకాలు. ప్రథమ అంటే మొదట. సో నెక్స్ట్ ఇలా కూడా అడిగారు. కింది వాటిలో సంబంధం లేని పదాలను గుర్తించండి. ఏంటి ఇక్కడ ఒకటి చెప్తా. దుర్గం, కోట, కిల్లా, జాగా. ఇందులో దుర్గం, కోట, కిల్లా అంటే ఇవన్నీ పురాతనానికి సంబంధించినవి. జాగా అంటే డిఫరెంట్గా ఉంది. అలా డిఫరెంట్గా ఉన్నదాన్ని ఇది ఈజీ ఐడెంటిఫై చేయడం. నెక్స్ట్ లెసన్ శతకసుధ, 5th లెసన్. సో కవి పరిచయం. ఇది ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు. కవి బద్దెననే భద్రభూపాలుడు అని కూడా అంటారు. ఈయన 13వ శతాబ్దం. బద్దెనకి 3 letters కదా. సో 3, 13 అలా గుర్తుంచుకోండి. బద్దెన 3, 13 భద్రభూపాలుడు అంటారు. ఈయననే 13వ శతాబ్దం. రచనలు: సుమతి శతకం, నీతి శాస్త్రం, ముక్తావళి. బిరుదులు: కమలాసనుడు. నెక్స్ట్ ఈయన వేములవాడ చాళుక్య రాజైన భద్రభూపాలుడే బద్దెన. వేములవాడ చాళుక్య రాజుడైన భద్రభూపాలుడే ఈ బద్దెన అన్నట్టు. సో నెక్స్ట్ ఇవి చాలామంది కవులు ఉన్నారు దీంట్లో. ఇందాక మనం బద్దెన గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ కవి దూర్జటి. సో ఇదేంటి దూర్జటి? శ్రీకాళహస్తీశ్వర. ఇది లాస్ట్ డేట్లో అడిగారు. శ్రీ అంటే సాలెపురుగు, కాల అంటే నాగుపాము, హస్తి అంటే ఏనుగు, హస్తీశ్వర ఈశ్వర అంటే శంకరుడు. శ్రీకాళహస్తీశ్వర సాలెపురుగు, నాగుపాము, ఏనుగు, శంకరుడు. ఇన్నున్న ఈ నేమ్లో ఇది శ్రీ అంటే కాల అంటే అలా ఒకసారి టెట్లో అడిగారు. ఇది రచించింది ఎవరు? దూర్జటి. 16వ శతాబ్దం. సో ఇది ఎలా గుర్తుంచుకుంటారు? బద్దెన 3 కదా, దానికి డబుల్ 3 2 6 దూర్జటి. దూ అంటే 2 కదా. సో 3 2 6 అలా గుర్తుంచుకోండి. నేనైతే అలా గుర్తుంచుకున్నాను. మీకు ఎలా కన్వెంట్గా ఉంటే అలా గుర్తుంచుకోండి. తల్లిదండ్రులు: సింగమ నారాయణ మాత్యుడు. సింగమ అనే ఆమె తల్లి, నారాయణ మాత్యుడు. రచనలు: శ్రీకాళహస్తీశ్వర మహత్వము ప్రబంధం, శ్రీకాళహస్తీశ్వర శతకం. ఈ 2 ఆయనవే. బిరుదు: సాహిత్య శ్రీవర. కవితా శైలి: అతులిత మాధురి మహిమ. ఇది కూడా అడిగారు. అతులిత మాధురి మహిమ ఎవరు? దూర్జటి. ఓకే. నెక్స్ట్ కవి పేరు పక్కి వెంకట నరసింహ కవి. పక్కి వెంకట నరసింహ కవి. సో పక్కి ఆవుల నరసయ్య అని కూడా అంటారు. ఈయననే పక్కి ఆవుల నరసయ్య. పక్కి అంటే ఈయననే. 17వ శతాబ్దం.
17వ శతాబ్దం. ఎలా గుర్తుంచుకుంటారో గుర్తుంచుకోండి. రచనలు కుమారి శతకం, కుమార శతకం. పక్కింటి కుమారి, కుమార అలా గుర్తుంచుకోండి. కుమారి, కుమార రెండు ఆయనవే. పక్కింటి కుమారి అలా గుర్తుంచుకోండి. పక్కింటి కుమారి. సో నెక్స్ట్ ఏనుగు లక్ష్మణ కవి. ఈయన 18వ శతాబ్దం. దూర్జటి 16, పక్కి వెంకట నరసింహ 17. ఈయన ఏనుగు లక్ష్మణ కవి 18. ఓకే, ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం. తల్లిదండ్రులు పేరమాంబ తిమ్మకవి. నివాసం పెద్దాపురం సంస్థానం, పెద్దాడ గ్రామం. సో రచనలు సుభాషిత రత్నావళి. ఏనుగు లక్ష్మణ కవి రచన సుభాషిత రత్నావళి. విశేషం భర్తృహరి సుభాషిత త్రిశతి. నెక్స్ట్ కౌకుంట్ల నారాయణరావు. నెక్స్ట్ కవి కౌకుంట్ల నారాయణరావు. ఈయన నివాసం రంగారెడ్డి జిల్లా, కౌకుంట్ల గ్రామం. రచనలు ప్రభుతనయ శతకం. మకుటం తనయ. తనయ అంటే శరీరంను కౌగులించుకోవడం అలా గుర్తుంచుకోండి. శరీరం కౌకుంట్ల అంటే మనం ఎగ్జామ్లో ఎలా గుర్తుంచుకున్నాం అనేది కాదు ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఇంపార్టెంట్. సో మనకి ఈజీగా గుర్తుండేలా గుర్తుంచుకోండి. నేనైతే ఇలా కోడ్ పెట్టుకున్నా. శరీరం అంటే కౌగిలించుకోవడం, కౌకుంట్ల అలా పెట్టుకున్నా. మీకు ఇంకా వేరే డిఫరెంట్గా ఉంటే మీరు అలానే గుర్తుంచుకోండి. నెక్స్ట్ శిరస్సినహల్ కృష్ణమాచార్యులు. జన్మస్థలం నిజామాబాద్ జిల్లా, నివాసం కోరుట్ల. ఈయన గాంధీ తాత శతకం రాశాడు ఈయన. సో రత్నమాల ఖండకావ్యం కూడా రాశాడు. బిరుదు అభినవ కాళిదాసు. ఈయన బిరుదు అభినవ కాళిదాసు. తెలంగాణ తొలి శతావధాని. తెలంగాణ తొలి శతావధాని. ఈ అభినవ కాళిదాసు అనే బిరుదు ఇంకొకరికి కూడా ఉంది. అది ఎవరంటే వానమామల వరదాచార్యులు. అభినవ కాళిదాసు ఇద్దరికి ఉంది. ఒకటి శిరసినహల్ కృష్ణమాచార్యులు, ఆయన వానమామలై వరదాచార్యులు. వీరిద్దరికి అదే బిరుదు ఉంది అన్నట్టు. నెక్స్ట్ ఇంకొక కవి సూరోజు బాల నరసింహాచారి. సో ఈయన గురించి ఏంటంటే సూరోజు బాల నరసింహాచారి. ఈయన రచనలు భరతసింహ శతకం, భగవద్గీత కందామృతం, మహేశ్వర శతకం. ఈయన బిరుదు సహజ కవి అంతే. ఈయన చిన్న కాపర్తి అంట ఈయన విలేజ్. నెక్స్ట్ టివి నారాయణ. ఈయన శతకం సూరోజు బాల నరసింహాచారి శతకం, భరతసింహ శతకం. నెక్స్ట్ కవి పేరు డాక్టర్ టివి నారాయణ. సో జన్మస్థలం హైదరాబాదు. రచనలు భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం, జీవనవేదం, ఆర్షపుత్ర శతకం. సో భవ్యచరిత, భవ్యకు టీవీ అంటే పిచ్చి అలా గుర్తుంచుకోండి. భవ్య ఎక్కువ టీవీ చూస్తుంది అలా. టీవీ నారాయణ అంటే భవ్యచరిత. సో నెక్స్ట్ ప్రక్రియ. ఈయన ప్రక్రియ అంటే 100, 108 ఒక పద్యం ఏంది. శతకం అంటే ఏంటి, 100 లేదా 108 పద్యాలు ఉన్నదాన్ని మనం కాదు 100, 108 పద్యాలు ఉన్నదాన్ని శతకం అంటారు. ఇది అందరికీ తెలిసే కదా. సో నెక్స్ట్ ఈయన తెలుగులో పాల్కూరికి సోమనాథుని వృషాదీప శతకమే తొలి శతకం. తెలుగులో తొలి శతకం వృషాదీప శతకం. అది ఎవరిదంటే పాల్కూరికి సోమనాథుడు. ఓకే, నెక్స్ట్ శతకంలోని పద్యాలను ముక్తకాలు అంటారు. శతకంలోని పద్యాలను ముక్తకాలు అంటారు. నెక్స్ట్ ఇక్కడ పాఠ్యాంశంలోని విశేషాలు. సుమతి శతకంలో బద్దెన ఈ ఛందస్సులో పద్యాలను రాశాడు. కందం. ఓకే, పరులలిగిన నలుగతను. ఈ పద్యం పరములు అంటే గొప్పవాడు అని. ఓకేనా. నెక్స్ట్ ధృతరాష్ట్రుడు ఎవరు? 100 మంది పుత్రులను కానీ మోక్షం పొందక వారి వల్ల అనేక దుర్గతులు పొందిన వాళ్ళు ఎవరు అంటే దుర్గతుడు. అసలు పుత్రులే లేకుండా మోక్షాన్ని పొందిన వారు ఎవరు అంటే సుఖ మహర్షి. పుత్రులు ఉంటేనే మోక్షం అని కాకుండా పుత్రులు లేకున్నా మోక్షాన్ని పొందింది సుఖ మహర్షి. 100 మంది పుత్రులున్నా ఏమి చేయలేంది ధృతరాష్ట్రుడు అన్నట్టు.
సో అది పోయంలో ఉంది అలా. నెక్స్ట్ ఇక్కడ ఉత్తములను చేరిన వారిని లక్ష్మణ కవి దేనితో పోల్చాడు? ముత్యపు చిప్పలో పడ్డ నీటితో. మద్యములను చేరిన వారిని ప్రవృత్తి ఎట్లుంటుంది అంటే తామరాకుపై నీటి బిందువు వలె ఉంటుంది. ఏనుగు లక్ష్మణ కవిచే కాలిన ఇనుముతో పోల్చబడిన వారెవరు అంటే అదనులు. ఓకే. నెక్స్ట్ మానవుడే మాధవునితో భావంతో ప్రజలతో సేవ చేయలేని ఉద్బోధించిన వారెవరు అంటే గాంధీ తాత. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లున్నది, ఇది సామెత. చేసిన తప్పును ఒప్పుకునేవాడు గొప్ప మనుషులు. పరనారి సోదరుడై, ఈ పద్యం బద్దెన. పరనారి సోదరుడు అనే పద్యం బద్దెన రాశాడు. చెప్పకు చేసిన మేలు, ఈ పద్యం పక్కి వెంకట నరసింహ కవి. అంటే పక్క వాళ్ళతో చెప్పకు, అలా గుర్తుంచుకోండి. పక్క వాళ్ళతో చెప్పకు, పక్కి వెంకట నరసింహ. మానవుడై మాధవుడుండు, ఈ పద్యం శిరసినహల్ కృష్ణమాచార్యులు, గాంధీ తాత గురించి. పరనారి సోదరుడు అంటే బద్దన, పప్ప తర్వాత బబ్బా కదా, అలా గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ భాషా భాగాలలో అవ్యయం అంటే ఏంటంటే లింగ వచన విభక్తులు ఏవి లేని పదాలను అవ్యయాలు అంటాం. చూడండి, నిదానమే ప్రధానం, అట్లని సోమరితనం పనికిరాదు. అట్లని అంటే ఇప్పుడు అట్లనికి లింగం అంటే స్త్రీలింగం పుల్లింగం ఏదన్నా ఉందా? లేదు. ఇది స్త్రీలింగమా పుల్లింగమా చెప్పగలమా? లేదు. వచనం అంటే ఏకవచనం బహువచనం, అట్లా అంటే ఏకవచనం బహువచనం చెప్పగలమా? రాయలేం. విభక్తులు డూమువులు ప్రథమ విభక్తి అట్లా అనేది అట్లా విభక్తులలో వస్తుంది, రాదు. అలాంటి దాన్ని మనం అవ్యయం అంటాం. నెక్స్ట్ సందులు సపరేట్ టాపిక్లో నేర్చుకుందాం, సందులు సమాసాలు. సో నెక్స్ట్ లెసన్ పోతన బాల్యం. సో ఇతివృత్తం ఏంటి అంటే పిల్లల ఆసక్తులు, ప్రక్రియ కావ్యం. ఇది రాసింది వానమామలై వరదాచార్యులు. ఈయన జన్మస్థలం వరంగల్ జిల్లా మడికొండ గ్రామం, నివాసం ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు గ్రామం. సో ఇవి పిల్లల ఆసక్తులు, కావ్యం, ఇది గుర్తుంచుకోండి. సో ఇది నెక్స్ట్ రచనలు, వానమామలై వరదాచార్య యొక్క రచనలు: పోతన చరిత్రము, మణిమాల, సూక్తి జయంతి, రైతు బిడ్డ. ఇక్కడ కోడ్ చెప్తా, ఆగండి ఒక నిమిషం. కోడ్ ఏంటంటే ఇదేంది, వానమామలై వరదాచార్యులు కదా, పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతిలు ఇద్దరూ కలిసి జయధ్వజం వ్యాసవాణి పైకెత్తించి కూలిపోయే కొమ్మ మీద రైతు బిడ్డను కూర్చోబెట్టారు. అది ఇది కోడ్ అన్నట్టు. మీకు ఎలా అయితే అలా గుర్తుంచుకోండి, నేనైతే ఇలా పెట్టుకున్నా. నెక్స్ట్ బిరుదులు: అభినవ పోతన, అభినవ కాళిదాసు. ఇందాక మనం అభినవ కాళిదాసు ఇంకొకరికి కూడా ఉంది, అదెవరికి? శిరసినహల్ కృష్ణమాచార్యులు, ఆయనకు కూడా ఉందన్నట్టు అభినవ కాళిదాసు. నెక్స్ట్ మనకి పాఠ్యాంశాలు: పోతన అన్న పేరు తిప్పన, కావ్యం అనగా అర్థం, వర్ణనతో కూడినది. నెక్స్ట్ పోతన బాల్యం అనే పాఠ్యం వరదాచార్యుల వారి పోతన చరిత్రలోని ప్రథమాశ్వాసంలోనిది. ప్రథమాశ్వాసం. అవరజులు అంటే తమ్ముడు, అవీయుడు అన్న కూడా తమ్ముడే. తిప్పనకు పంచప్రాణాల వంటి వాడు పోతన. సో పైన ఈగ కూడా వాళ్ళనివ్వడు అన్నాయి, పైన ఈగ వాళ్ళనివ్వడు అనేది జాతీయం. చిన్న అపాయం కూడా దరిచేరనివ్వడు అని దాని అర్థం. తిప్పన పద్యం చదివితే దానిని విని పుస్తకం తిప్పకుండానే దానిని అప్పజెప్పే ఏకసంతాగ్రహి ఎవరు అంటే పోతన. నెక్స్ట్ మనకి ఇక్కడ గడియ అంటే 24 నిమిషాలండి. ఒక గడియ అంటే 24 నిమిషాలు. అఘ అంటే పాపం, అనఘ అంటే పుణ్యాత్ముడు. అఘ అంటే పాపము, అనఘ అంటే పుణ్యాత్ముడు. నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వికృతి ఉన్నాయి మనకి. సో భోజనం అంటే బోనం, నిద్ర నిదుర, పుస్తకం పొత్తం. పర్యాయ పదాలు: పురం అంటే పట్టణం నగరం, కోతి కపి వానరము. నెక్స్ట్ ధరణి పుడమి అవని, గుడి కోవెల దేవాలయం. ఓకే. నెక్స్ట్ సందులు సమాసాలు నెక్స్ట్ మనం గ్రామర్ చూసేటప్పుడు నేర్చుకుందాం. నెక్స్ట్ 7th లెసన్ ఉడత సాయం, గోన బుద్ధారెడ్డి కవి. సో ఉడతకు బుద్ధి వచ్చింది అలా గుర్తుంచుకోమన్నాను కదా, గోన బుద్ధారెడ్డి. తండ్రి విఠల రంగనాథుడు,
రచనలు రంగనాథ రామాయణం ద్విపద. నెక్స్ట్ బిరుదులు కవి కల్పతరువు, కవిలోక భోజుడు, నిఖిల శబ్దార్థ పాకజ్ఞుడు, రామాయణ మర్మజ్ఞుడు. ఇవి ఆయన యొక్క బిరుదులు. విశేషాలు: తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం. తెలంగాణలో రచింపబడ్డ తొలి కావ్యం రంగనాథ రామాయణం. గోనబుద్ధారెడ్డి కాకతీయుల సామంతరాజు. ఎవరి సామంతరాజు? కాకతీయుల యొక్క సామంతరాజు. ఓకే. నెక్స్ట్ మనకి పాఠ్యాంశ విశేషాలు: ఉడత సాయం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండంలోనిది. యుద్ధకాండం. తరుమూషకం అంటే ఉడత. తరుమూషకం అంటే ఉడత. గుర్తుంచుకోండి, అడిగారు ఒకసారి ఇది. ఓకే. నెక్స్ట్ వారధి నిర్మాణ కార్యక్రమంలో దిట్ట ఎవరు? నలుడు. తరుమూషం అనగా ఉడత. నెక్స్ట్ ఉడతను శ్రీరాముని వద్దకు తీసుకొచ్చింది ఎవరు? సుగ్రీవుడు. ఉడత వీపుపై లేఖ ఏర్పడడానికి కారణం శ్రీరాముడు తన కుడి చేతితో దాని వీపు మీద దువ్వడం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. రామాయణ కావ్యం రచించిన కాకతీయ సామంతరాజు ఎవరు? గోనబుద్ధారెడ్డి. ప్రకృతి వికృతి, భక్తి బత్తి, దూరం దవ్వు, శక్తి సత్తువ, సహాయం సాయం. పర్యాయ పదాలు: శిఖరం ఆద్రి కొండ, పచ్చిక గడ్డి తృణం, వంతెన వారధి సేతువు, సముద్రం వార్ధి కడలి. నెక్స్ట్ సందులు, సమాసాలు, అలంకారాలు, గ్రామర్ చదువుకునేటప్పుడు చూద్దాం. ఓకే. నెక్స్ట్ మనకి లెసన్ చెరువు. ఇది స్వాగతం. చెరువు లెసన్ స్వాగతం అంటే తాను రాసుకునేది స్వాగతం. ఇది చెరువు లెసన్ ఉత్తమ పురుష కథనంలోనిది. పల్లెటూరి కల్పవల్లిగా పేరు పొందింది. సమాజానికి కల్పతరువు ఏంది అంటే చెరువు. నిల్వ నీడకై తరువు, నిల్వ నీటికై చెరువు అని అనేది సామెత. పరోపకారార్థమితం శరీరం అన్న సూక్తిని ప్రత్యక్ష ఉదాహరణ చెరువు. కట్టమైసమ్మని ఎక్కడ ప్రతిష్ఠించి పూజిస్తారంటే చెరువు గట్టపైన. వానలు పండాలంటే వానల కోసం చెరువు గట్టలపై చెప్పించే పురాణ ప్రవచనం విరాట పర్వం. వానలు పడడానికి విరాట పర్వం అనే కథ చెరువు గట్టపైన చెప్పిస్తారు. చెరువు ఆనందాన్ని ఇబ్బడి ముబ్బడి చేసేవారు. భజన బృందాలు, కోట్లాటాలు, బతుకమ్మలు, బొడ్డమ్మలు ఆడే మహిళలు. పెద్ద చెరువులను సముద్రంగా పిలిచే సాంప్రదాయం ఎచ్చట ఉంది తెలంగాణలో. మన తెలంగాణలో పెద్ద పెద్ద చెరువులను సముద్రాలు అంటారు. చెరువులకు సప్త సముద్రాలను పేరు పెట్టుకున్న రాజులు ఎవరు అంటే వనపర్తి రాజులు. ఓకేనా. శ్రీరామ రక్ష జాతీయం. వండిన కుండ అది కూడా జాతీయం. ఈ లెసన్లో ఉన్నాయి అవి. శిల సముద్రం ఎచ్చట ఉంది అంటే మంతని. శిల సముద్రం మంతని. కాకతీయులు నిర్మించిన చెరువులు ఏంటి అంటే రామప్ప చెరువు, పాకాల చెరువు, లక్నవరం చెరువు. స్వార్థపరుల ఆక్రమాలతో గంగాలమంత ఉండేది తాంబాలమంత అయింది. ఏంటిది? అది చెరువు. చేపల వేటకై గంటకు తరబడి కూర్చునే వారి నుండి నేర్చుకోవలసిన సులక్షణం సహనం. ఎప్పుడు సంపద కలిగిన పద్యాన్ని రచించిన శతకకర్త ఎవరు? బద్దెన. ఎప్పుడు సంపద కలిగిన అనే పద్యం రచించింది బద్దెన. వేటి వద్ద సాహసం పనికిరాదని పెద్దలు చెప్తారంటే నీటి వద్ద నిప్పు వద్ద. చెరువులకు పునర్వైభవాన్ని తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకమే మిషన్ కాకతీయ. ఓకే. నెక్స్ట్ జాతీయాలు. ఈ లెసన్లో జాతీయం అంటే ఒక భాషలోని కొన్ని పదాలు కలిపి ఒక విశేషణ అర్థాన్ని ఇస్తే ఆ పదాన్ని జాతీయం అంటారు. సామెత అంటే సామ్యత నుండి సామెత ఏర్పడుతుంది. ఒక అనుభవం ద్వారా ప్రజల్లో బాగా ప్రచారం అయితే అది సామెత అవుతుంది. ఓకేనా. జాతీయం అంటే చెవి నీళ్ళు కట్టుకొని గుండె చెరువెక్కింది, వండిన కుండ, తామర తంపర, గాలం వేయడం, కన్నెర్ర చేయడం ఇలాంటివి జాతీయాలు. కుండ బద్దలు కొన్నట్టు, ఉరకబోయి బోర్ల పడ్డట్టు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇవి సామెతలు. అంటే ఇవి పురాతనంలో జరిగి వాడుకలో ఉన్నాయి అన్నమాట. సో అలా ఉంటాయి సామెతలు. జాతీయం అంటేనేమో దానికి మీనింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ పాఠంలోని సామెతలు అండి ఇక్కడ ఉన్నాయి. నానాటికి తానుకట్టు నాగం బొట్టు.
నిలువ నీడకై తరువ నిలువ నీటికై కొరువు. చెవిలో లోపాలు చెబితే కోపాలు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం. పరోపకార్ధమితం శరీరం. నీటి కొలది తామెర. గంగాళమంతా ఉండేది తాంబాలమంతా అయింది. చెరువును పొమ్మనడమంటే కరువును పొమ్మనడమే. కలిసి ఉంటే కలిసి సుఖం. ఇవన్నీ కూడా సామెతలు. నెక్స్ట్ జాతీయాలు చూద్దాం. శ్రీరామ రక్ష, నీరే ప్రాణాధారం, చెవినీళ్ళు కట్టుకొని, నిప్పులు చెరువు, గండి కొట్టడం, గాలం వేయడం, గుండె చెరువయింది, కాలికి బుద్ధి చెప్పు, అల్లం దిన్న కాకోలే. ఇవన్నీ కూడా జాతీయాలు. నెక్స్ట్ సందులు సమాసాలు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ లెసన్ ఏంటి అంటే చీమల బారు. చీమలకు పొట్లకాయలకు చీమలు పట్టినాయి. పొట్లపల్లి రామారావు. సో మనకి ఇక్కడ ప్రక్రియ గేయ కవిత. ఇది గేయ కవిత. జన్మస్థలం ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామం. పొట్లపల్లి రామారావుది ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామం. పొట్లకాయకు చీమలు పట్టినాయి, తాటికాయలకు కూడా చీమలు పట్టినాయి. అలా గుర్తుంచుకోండి. రచనలు ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు, ఇవన్నీ ఆయన రచనలు. నెక్స్ట్ ప్రక్రియ వచన కవిత. ఇది ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం. చీమల బారు అనే గేయ కవిత ఏ గ్రంథంలోనిది? పొట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన అనే గ్రంథం. ఆత్మవేదన కవితా సంపుటిలోనిది. ఆత్మవేదన. మనుషులే నడవలేనంత కట్టుదిట్టంగా ఓర్పుతో ఒకరి వెనక ఒకరు పోయేదెవరు? చీమలు. మనిషికి నేటి యందు శిక్షణ ఉంటే లేములుండవు, వివేకము పొదవు. కోటి విద్యలైన తదకు ఎందుకొరకు కూటి కొరకు. సో ఈ లెసన్లో ఉన్నదన్నమాట అది. నెక్స్ట్ మనం ఇక్కడ కళ్ళ ముందు ఎప్పుడు తిరుగు గనులెవరు? చీమలు. చీమలను నడిపించే వారి లక్షణమేమని పొట్లపల్లి వారి అభిప్రాయం అంటే ఇంగితజ్ఞత. ప్రాలుమారు పదానికి అర్థం సోమరితనం విడుచు. ప్రాలుమారు అంటే కడు దుర్గమ బ్రతుకుల బాట గలివి ఏంటి అంటే చీమలు. సో నెక్స్ట్ అర్థాలు. సీమ సరిహద్దు ప్రాంతం. కయ్యం అంటే గొడవ. బారు కట్టి వరుసలో. ఓరిమి సహనం. మాన్యాలతో పొలాల్లో. ప్రకృతి వికృతి. విద్యే చిత్రం చిత్తరువో. మాన్యం మన్యం. సందులు సమాసాలు ఉన్నాయి అంతే. నెక్స్ట్ లెసన్ బాలనాగమ్మ లెసన్. ప్రక్రియ జానపద కథ, ఇతివృత్తం సాహసం. ఓకే. నెక్స్ట్ ఈ పాఠ్యాంశం ఏంటంటే మానవాతీత శక్తులు, తంత్రాలు, సాహస కథనాలు ఉండే కథలు జానపద కథలు అంటారు. తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధమైన జానపద కథల్లో బహుళ ప్రజాదరణ పొందింది ఏంటి అంటే ఇదే బాలనాగమ్మ కథ. బాలనాగమ్మ కార్యవర్థి రాజులకు వచ్చిన ఆపదను తొలగించేందుకు బాలవద్ది రాజు చేసే సాహసమే ఈ జానపద కథ. సో కాశీకి పడమట దిక్కున 300 ఆమడల దూరాన చక్రపట్నం అనే రాజ్యం ఉండేది. చక్రపట్నాన్ని పాలించే రాజు నవాంభోజరాజు. అతని భార్య లక్ష్మీదేవమ్మ. పిల్లల కోసం వీళ్ళు మస్తు తాపిత్రాలు పడ్డారు. బాలమామిడి పండు తిని లక్ష్మీదేవమ్మకు తినమని చెప్పింది జటంగముని. పిల్లలు పుట్టిన తర్వాత 9 నెలలకు 12 తలల నాగేంద్రుడు వచ్చి కాటేస్తుంది లక్ష్మీదేవమ్మను. ఒకటే కాన్పులో 7 ఆడబిడ్డలను కంటదనమాట లక్ష్మీదేవమ్మ. వాళ్ళు ఎవరెవరు అంటే సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తరకన్య, దక్షిణకన్య, పగడాల సంగమ్మ, మునికన్య, బాలనాగమ్మ. వాళ్ళ భర్తలు. సూర్యవర్ధిరాజుకు సూర్యనాగమ్మ, సూర్య. శరభవర్ధిరాజుకు ఉత్తరకన్య, అలా గుర్తుంచుకోండి, శరభ ఉత్తర. కామవర్ధిరాజుకు పగడాల సంగమ్మ, కార్యవర్ధిరాజుకు బాలనాగమ్మ. ఇది వీళ్ళు మెయిన్ ఇంపార్టెంట్. కార్యవర్ధిరాజు బాలనాగమ్మ. చంద్రవర్ధిరాజుకు చంద్రనాగమ్మ, పాపవర్ధిరాజుకు దక్షిణకన్య, రామవర్ధరాజుకు మునికన్యలు. సో వీళ్ళు ఈ 7 బిడ్డలు. వాళ్ళ అమ్మ చనిపోతుంది కాబట్టి తర్వాత వాళ్ళ డాడీ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఆమె పేరు మాణిక్యాలదేవి. ఈమె వాళ్ళను చాలా చిత్రహింసలు పెట్టి అడవిలో వదిలేస్తే వాళ్ళ మేనమామకి దొరుకుతుంది.
దొరుకుతారు. వాళ్ళ కొడుకులను ఇచ్చి పెళ్లి చేస్తారు. అది లెసన్లో ఉంటుంది. లాస్ట్కి బాలవద్ది రాజుకు సప్త సముద్రాలు దాటి ఒక చిలుక లో ఉంటుంది ఆయన ప్రాణము. దానికి హెల్ప్ చేసేది గండబేరుండ పక్షి. నెక్స్ట్ ఈ లెసన్లో అర్థాలు: సాధన, అభ్యాసం, ఆరగించడం, తిన్నాడు, శిరస్సు, తల, దిక్కులు, దిశ, రాజులు, ప్రభువులు. నెక్స్ట్ లెసన్ పల్లెటూరి పిల్లగాడ. సో సుద్దాల హనుమంతు కవి. ఇతివృత్తం: మానవీయ విలువలు, తల్లిదండ్రులు లక్ష్మీ నరసమ్మ, బుచ్చిరాములు. జన్మస్థలం నల్లగొండ జిల్లా పాలమడు, ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా. రచనలు: వీర తెలంగాణ, గొల్లసుద్దులు, రాజకీయ సాధువేషాలు, యథార్థ భజనమాల, పల్లెటూరు పిల్లగాడ, గేయం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే కొన్ని పాటలు ఇచ్చారు, తెలంగాణ పాటలు. అది ఎవరు రాశారా అని ఇచ్చారు మనకి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, ఇది గద్దర్ రాశాడు లెసన్. అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, ఇది కూడా గద్దరే రాశాడు. పాట పూచిన చెట్టురా అని చెట్టి రచితనట. సావద్దు సావద్దు నా ముద్దు బిడ్డ, వద్దెబోయిన శ్రీనివాస్. జనజాతర మన గీతం అందశ్రీ, జయ జయ హే తెలంగాణ అందశ్రీ, జై బోలో తెలంగాణ, పల్లె కన్నీరు పెడుతుంది. ఇవి రాసింది గోరేటి వెంకన్న. నెక్స్ట్ పాఠ్యాంశ విశేషాలు. ఇతివృత్తం: మానవీయ విలువలు, బాల కార్మికులు. ఈ లెసన్ పల్లెటూరి పిల్లగాడ పాఠ్యాంశ ప్రక్రియ పాట ఇది. సో మనకి పాటలో అతను చినిగిన బట్టలు వేసుకొని మేకలు కాపుకుంటూ ఏడ్చుకుంటూ ఒక దగ్గర కూర్చుంటాడు. తాటి గజ్జల చెప్పుల జోడు వేసుకుంటాడు. చదువుకున్న పిల్లలను చూసి బాధపడుతుంటాడు, నేను ఎందుకు చదువుకున్న అన్నట్టుగా. దాని గురించి చదువుల యొక్క ఇంపార్టెంట్ గురించి ఈ లెసన్లో ఉంది. బాల కార్మికులను చేయకూడదు, పిల్లలకు చదివించాలి అని. అర్థాలు: కొలువు ఉద్యోగం, పెందలాడే అంటే ఉదయాన్నే, ఏరు అంటే వాగు, వెలవెలబోయింది అంటే వాడిపోయింది. ప్రకృతి వికృతులు: అటవీ అడవి, అంబ అమ్మ, గ్రాసం గాసం, పశువులు పశులు. సందులు సమాసాలు. నెక్స్ట్ లెసన్ కాపాడుకుందాం. ప్రక్రియ సంభాషణ. ఇతివృత్తం: పర్యావరణం. సో ఇది పర్యావరణం ఏంటంటే దీంట్లో అన్నమ్మ, నరసమ్మ, గోపాల్, మనమడు, మనమరాలు, లక్ష్మి వీళ్ళు ఉంటారు. వీళ్ళ క్యారెక్టర్స్ ఇవి. సో ఇందులో ఏంటంటే చెట్ల గురించి, పర్యావరణం గురించి మనం ఎలా కాపాడుకోవాలనేది ఉంది. సో ఇది తోక వాయే కత్తి వచ్చే అంటూ పాట పాడింది ఎవరు అంటే అన్నమ్మ. అడవి జంతువులు గ్రామాల్లోకి రావడానికి కారణం మనుషులు అడవులను నరికివేయడం. జలజీవులైన చేపలు మొదలైన అంతరించిపోవడానికి కారణం జల కాలుష్యం. పక్షులు అంతరించిపోవడానికి కారణం సెల్ ఫోన్ సిగ్నల్స్. మనం బతకలేం, మిగతా జీవులను బతికిస్తలేమని గోపాల్ దేనిని గురించి చెప్పాడంటే వాయు జల కాలుష్యాలు. సో ఇది లెసన్. వ్యాకరణాంశాలు: ప్రకృతి వికృతి, లక్ష్మి లచ్చి, శక్తి సత్తువ, సింహం సింగం, ఆశ ఆశ, రాత్రి రాత్రి, అటవీ అడవి. సందులు సమాసాలు. అంతే అండి 6th క్లాస్. నెక్స్ట్ 7th క్లాస్ నేర్చుకుందాం.